ప్రైజ్ ది లార్డ్. ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులందరికీ నా హృదయపూర్వక వందనములు తెలియజేస్తున్నాను. మీరందరూ బాగున్నారా? మీరందరూ బాగుండాలని నా అనుదిన ప్రార్థనను నేను జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాను. మీ యొక్క ప్రార్థన విన్నపములను కామెంట్ రూపంలో తెలియజేయగలరు. మీ కొరకు నేను అనుదినం తప్పకుండా ప్రార్థిస్తూ ఉన్నాను. మరియు మీకు కనుక ఈరోజు దేవుని వాగ్దానం యొక్క చిన్న వాక్య సందేశము అనుదినం మిమ్మల్ని ఆత్మీయంగాను బలపరుస్తుండగా రీతిగా ఉన్నట్లయితే, మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు బలపరచబడిన రీతిగా మీ ఆత్మీయులు కూడా వీడియోని షేర్ చేయవలసిందిగా కోరుతున్నాను. మిమ్మలను మీ కుటుంబాన్ని దేవుడు దీవించునుగాక. ఆమేన్. ఈరోజు నీ కొరకు దేవుని వాగ్దానం కీర్తన గ్రంథము 121 అధ్యాయము 7వ వచనం. ఏ అపాయమును రాకుండా యెహోవా నిన్ను కాపాడును, ఆయన నీ ప్రాణమును కాపాడును. ఆమె ప్రియ సోదరి, ప్రియ సహోదరుడా, దేవుడి ఈరోజు గొప్ప వాగ్దానంతో మనతో మాట్లాడుతున్నాడు. అదేమిటనగా, ఏ అపాయము రాకుండా యెహోవా మనల్ని కాపాడుతాడంట. మన దేవుడు మనల్ని కాపాడుతాడంట. అవును, ఈ లోకంలో మనం చూసినట్లయితే మన జీవితానికి ఒక గ్యారంటీ లేదు. మనము ఎంత గొప్ప వాహనంలోనూ, ఎంత మంచి యొక్క కాపుదలలో మనం ఉన్నా కూడా, ఎంత రక్షణ దళాలు మనుషులతో ఉన్నా కూడా, ఎంత సురక్షితమైన జీవితంలో మనిషి జీవిస్తున్నప్పటికీ కూడా మనిషి యొక్క జీవితానికి గ్యారంటీ లేదు. ఎప్పుడు ఎటువైపు నుంచి ఏ విధంగా మనిషికి అపాయం వస్తుందో తెలియదు. మనుషుల రూపంలో రావచ్చు, ఏదో ఒక రూపంలో మనము మనిషికి అపాయం రావడం, ఉన్నవాడికి లేనివాడికి ఎవరివారికైనా అపాయం రావడం అనేది ఒక మనిషికి ఒక సాధారణమైన స్థితి. ఈరోజు మనకి కూడా మన యొక్క ఈ జీవన శైలిలో, ఒక జీవన ప్రయాణంలో మనము మన యొక్క అనుదిన ప్రయాణాల్లో ఎటువైపు నుంచి మనకి ప్రమాదం వస్తుందో, అది ఆరోగ్యమా లేదంటే ఇంకొకట అనేది కాదు, కానీ ఏ విషయం నుంచి ప్రమాదం వస్తుందో అనేది మనిషి యొక్క జీవితానికి ఒక గ్యారంటీ లేని పరిస్థితి. అలాంటి సందర్భంలో నమ్మదగిన మనుషులు లేని ఈ రోజుల్లో, నమ్మదగిన వాహనాలు లేవు, నమ్మదగిన యొక్క సైనిక దళాలు లేవు అని కొంతవరకు మాత్రమే మనల్ని కాపాడగలుగుతాయి. కానీ మనల్ని సురక్షితంగా, క్షేమంగా ప్రతి సమయం మందు, ప్రతి దినం మందు మనల్ని కాపాడే ఒక వ్యక్తి అది మన దేవుడే. అవును ప్రియ సోదరి, ఈరోజు అనేక మంది మనం ధనికులైన వాళ్ళని కూడా చూస్తూ ఉంటాం. కానీ వాళ్ళు ఎంత సురక్షితమైన యొక్క జీవితంలో వాళ్ళు జీవిస్తున్నప్పటికీ ఏదో ఒక సందర్భంలో, ఏదో ఒక రూపాన వాళ్ళని కూడా అపాయం వెంటాడుతూనే ఉంటుంది. ఈరోజు ప్రియ సోదరి, ప్రియ సోదరుడా, నువ్వు నేను ఒక సాధారణమైన మనుషులుగా ఉన్నప్పటికీ మనం ఇంత సురక్షితంగా, ఇంత ఆరోగ్యంగా, ఇంత క్షేమంగా మనము మన కుటుంబము ఉన్నామంటే అది కేవలం దేని యొక్క కృప మాత్రమే. అవును, ఆయన యందు మనం నమ్మిక ఉంచినప్పుడు, ఆయన యందు మనము విశ్వాసం ఉంచినప్పుడు దేవుడు మన జీవితంలో కలుగు ప్రతి అపాయం నుంచి మనల్ని తప్పిస్తాడంట. అవును ప్రియ సోదరి, ప్రియ సోదరుడా, నువ్వు భయపడుతున్నావా? ఏ విధంగా అపాయం వస్తుందో, ఏ రూపంలో వస్తుందో, నా ప్రాణానికి ఏ ముప్పు వస్తుందో, లేదంటే ఫలానా వ్యక్తి యొక్క ప్రాణానికి ఎటువంటి ముప్పు, ఎటువంటి హాని కలుగుతుందో అని భయపడుతున్నావా? దేవుడి రోజుతో మాట్లాడుతున్నాడు. ఏ అపాయం రాకుండా ఆయన నిన్ను, నీ ప్రాణాన్ని కాపాడుతాడంట. అవును ప్రియ సోదరి, ప్రియ సోదరుడా, అంత గొప్ప దేవుణ్ణి కలిగి ఉన్నాం మనం. నీకు కలుగు రుగ్మతులైనా, నీ కలుగు ఎటువంటి అనారోగ్య సమస్య అయినా, ఎటువంటి ప్రాణాంతకమైన యొక్క సమస్యలను ఉన్నప్పటికీ కూడా దేవుడు నీ కలుగు ప్రతి ఒక్క ప్రాణాంతకమైన సమస్య నుంచి విడిపించగల సమర్థుడు, విడిపించగల శక్తి గల దేవుడు. ఎందుకంటే ఈ లోకంలో అన్నిటికంటే, మనకున్న వ్యాధుల కంటే, మనకున్న బాధల కంటే, మనకు కలుగు అపాయాల కంటే అతీతమైన దేవుడు. వాటన్నిటిని ఆపగల, వాటన్నిటిని మార్చగల సమర్థుడు. అటువంటి దేవుణ్ణి మనం కలిగి ఉండి కూడా, అటువంటి ఒక గొప్ప దేవుణ్ణి మనం కలిగి ఉండి కూడా మనము ఇంకా భయపడాల్సిన అవసరం ఏముంటుంది? మన దేవుడు మనల్ని కాపాడుతూ ఆయన రెక్కల క్రింద, సురక్షితమైన రెక్కల క్రింద నిన్ను, నన్ను, మనందరినీ కూడా ఆయన మనల్ని, మన ప్రాణాన్ని కాపాడుతూ అంటాడు. అవును ప్రియ సోదరి, ప్రియ సోదరుడా, ఈరోజు నీ జీవితంలో నీ కలుగు అపాయాలను బట్టి, నీ కలుగు శోధనను బట్టి, నీకు వచ్చు రుగ్మతలను బట్టి నువ్వు భయపడుతున్నావా? బాధపడుతున్నావా? నా ప్రాణానికి ఏమైపోతుందో, నేనేమైపోతానో, లేదంటే నా కుటుంబం ఏమైపోతుందో అని నువ్వు బాధపడుతున్నావా? దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు. ఆయన నిన్ను స్వస్థపరిచి నీ ప్రాణాన్ని కాపాడుతాడంట. అవును, ఉన్నట్లయితే నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించు.
ప్రేమ కలిగిన తండ్రి, మహోన్నతరానికే వేలాది స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. అయా ఉదయకాల సమయంన బిడ్డలతో మీరు మాట్లాడిన రీతిని బట్టి వేలాది స్తోత్రములు. అయా బిడ్డలు కలుగు ప్రతి అపాయం నుంచి వాళ్ళ ప్రాణాన్ని మీరు కాపాడుతారని చేసిన గొప్ప వాగ్దానాన్ని బట్టి వందనములు. అవున తండ్రి, మా ఈ మానవ జీవితంలో అయా ఎటువైపు నుంచి మాకు ఎటువంటి యొక్క అపాయం కలుగుతున్నదో మాకు తెలియదు, కానీ అయా మీరు ఎటువంటి అపాయం కలిగిన ఎటువంటి యొక్క అయా ప్రమాదం నుంచి, ప్రాణాంతకమైన పరిస్థితుల నుంచి వెళ్ళినా మమ్మల్ని తప్పించగల, మమ్మల్ని కాపాడగల సముద్రం మీరొక్కటేనైనా. మీరు సర్వశక్తిమంతుడు, సర్వ సృష్టికర్త. బిడ్డలకు కూడా వాళ్ళ కలుగు అపాయాలు బట్టి వాళ్ళు భయపడుతున్నారేమో, సర్వమును తప్పించి అయా నీ బిడ్డలుగా వాళ్ళని హక్కును చేర్చుకొని నీ ప్రేమతో ఆదరించి బలపరిచి స్థిరపరచమని యేసు నామములో ప్రార్థించి వేడుకొంచున్నాము నా తండ్రి. ఆమేన్.